సో ఫ్రెండ్స్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ద మూవీ కాల్కి లెట్స్ గో. ప్రభాస్ అనే ఎంట్రీ వచ్చేసి ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. సినిమా మాత్రం కెవ్వు కేక్ అనుకుంటున్నా, చూద్దాం. సో మన గురుగారు జీనియస్ డైరెక్టర్ అర్జున్ గారు వచ్చిన రోల్ చేశారు, అసలు సూపర్గా చేశారు. దుల్కర్ సల్మాన్ గారి రోల్ అయితే కంప్లీట్గా రివీల్ కాలేదనుకుంటున్నా. జస్ట్ మన ప్రభాస్ అన్నకు ఒక మాస్టర్ లాగా, కెప్టెన్ లాగా చూపించారు. సో సెకండ్ పార్ట్లో కంప్లీట్గా రివీల్ అవుతుందని అనుకుంటున్నా. సో కల్కి మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో దీపికా పడుకోన్ గారి క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. కలియుగంలో ఇంకొక అవతారంతో పుట్టబోయే మన శ్రీకృష్ణుడు ఆమె కడుపులో ఉంటాడు అనమాట. సో ఇది ఆమె క్యారెక్టర్. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. అండ్ మై ఫేవరెట్ కమెడియన్ బ్రహ్మానందం గారు సూపర్ గా యాక్టింగ్ చేస్తారు, అసలు మామూలు యాక్టర్ కాదు బ్రహ్మానందం గారు. సో ఈ కల్కి అనే సినిమాలో బ్రహ్మానందం గారు కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. సో ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఈ సినిమాలో రావడం జరిగింది సడన్ గా. సో ఆయన 10 years మళ్ళీ గుంజేస్తానంటున్నాడు ప్రభాస్ అన్నని. మళ్ళీ ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారేమో. కల్కి సినిమాలో ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అశ్వత్థామ శ్రీ అమితాబ్ బచ్చన్ జీ. ఆయన ఉన్నంత సేపు కేవలం ఆయనను మాత్రమే చూస్తారు మీరు. ఎక్సలెంట్ క్యారెక్టర్ ఇది, దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వదు. సో మన తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ గారితో వచ్చేసి దీంట్లో మెయిన్ విలన్. మీరు తప్పకుండా సినిమా అయితే చూడండి, చూస్తేనే అర్థమైతే, చూడకపోతే అర్థమైతే కాదు. సినిమా వచ్చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమా. నాకైతే పిచ్చగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. చూడండి, మర్చిపోకండి. లవ్ యూ, బాయ్.